కంప్యూటర్ యుగంలో పాత శాస్త్రాలు, గ్రంథాలు, ఆచారాలు వీటి గురించి పిల్లలకు పెద్దవాళ్ళు చెప్పే పరిస్థితి లేదు. చెప్పినా వినిపించుకునేటువంటి సందర్భం అసలు లేదు. కానీ మన వంతుగా కొన్ని ముఖ్యమైనటువంటి ఆచారాలు, వ్యవహారాలు వీటి గురించి నేటి తరానికి తెలియజెప్పాల్సిన అవసరం ఉంది. ఈ ఛానల్ ద్వారా ఆ ప్రయత్నం చేస్తున్నాం. గ్రంథాల ప్రకారం ఆరాధనలో నిషేధించబడినటువంటి అంటే నిత్య పూజలో కానీ ప్రత్యేక పూజల్లో కానీ కొన్ని విషయాల్ని పెద్దలు నిషేధించారు. వాటికి సంబంధించి క్లుప్తంగా ఈ ఛానల్ ద్వారా ఈరోజు తెలియజేస్తున్నాం. తులసి దళాలను వినాయకుడికి సమర్పించవద్దు. అలాగే ఏ దేవతకు కూడా దూర్వ సమర్పించకూడదు. శివలింగం పైన కేత్కి పుష్పాలను సమర్పించరాదు. తిలకంలో విష్ణుమూర్తికి అక్షత సమర్పించవద్దు. ఒకే పూజా స్థలంలో 2 శంఖాలను ఉంచవద్దు. గుడిలో 3 గణేష్ విగ్రహాలను ఉంచరాదు. తులసి ఆకులను నమిలిన తర్వాత తినకూడదు. తలుపు వద్ద బూట్లు లేదా చెప్పులు తలకిందులుగా ఉంచకూడదు. తండ్రిని దర్శించుకుని తిరిగి వచ్చేటప్పుడు గంట మోగించకూడదు. ఒక చేత్తో హారతి తీసుకోకూడదు. బ్రాహ్మణుడు ఆసనం లేకుండా కూర్చోరాదు. దక్షిణ జ్యోతిష్యుడు లేకుండా ప్రశ్నలు అడగకూడదు. ఇంట్లో పూజ కోసం బొటనవేలు కంటే పెద్ద శివలింగాన్ని ఉంచవద్దు. తులసి చెట్లో ఎక్కడా శివలింగం ఉండకూడదు. గర్భిణీ స్త్రీ శివలింగాన్ని తాకరాదు. దేవాలయంలో స్త్రీలు కొబ్బరికాయలు పాల్గొట్టకూడదు. రజస్వల స్త్రీ ఆలయ ప్రవేశం నిషిద్ధం. కుటుంబంలో సూతకం ఉంటే పూజా విగ్రహాన్ని తాకవద్దు. పరమశివుని సంపూర్ణ పరిక్రమ చేయలేదు. శివలింగం నుండి ప్రవహించే నీటిని దాటకూడదు. ఒక చేత్తో నమస్కరించవద్దు. ఇతరుల దీపంలో నెయ్యి వేసి లేదా నూనె వేసి ఆ దీపాన్ని వేరొకరు వెలిగించకూడదు. అలాగే చరణామృతం తీసుకునేటప్పుడు ఒక చుక్క కూడా కింద పడకుండా కుడి చేతి కింద రుమాలు ఉంచాలి. చరణామృతం తాగిన తర్వాత తలపై లేదా శిఖరంపై చేతులు తుడుచుకోవద్దు. కానీ కళ్ళపై పూయండి. గాయత్రి శిఖరంపై నివసిస్తుంది, దాన్ని కలుషితం చేయవద్దు. దేవతలకు అత్యాశ లేదా దురాశల ధూపం వేయవద్దు. హనుమంతుని శనిదేవుడిని స్త్రీ తాకడం నిషేధించడమైంది. పెళ్లి కాని ఆడపిల్లల పాదాలు తాకడం పాపం. ఆలయ ప్రాంగణంలో పరిశుభ్రత పాటించడంలో భక్తులు సహకరించాలి. గుడిలో జనసమూహం ఉన్నప్పుడు లైన్లో నిలబడి దేవుడిని జపిస్తూ మీ సొంత క్రమంలో మాత్రమే ముందుకు సాగాలి. తాగుబోతు భైరవుడు కాకుండా వేరే దేవాలయంలోకి ప్రవేశించడం నిషేధించబడింది. ఆలయంలో ప్రవేశించే సమయంలో ముందుగా కుడి పాదం, బయటికి వెళ్ళే సమయంలో ఎడమ పాదం ఉంచాలి. పగిలిన శబ్దం వచ్చేంత బిగ్గరగా గంటను మోగించవద్దు. వీలైతే గుడికి వెళ్ళడానికి ఒక జత బట్టలు విడివిగా ఉంచుకోండి. దేవాలయం చాలా దూరం కాకపోతే పాదరక్షలు లేకుండా కాలినడకనే వెళ్ళాలి. గుడిలో కళ్ళు తెరిచి దేవుడిని దర్శనం చేసుకోండి. అలాగే గుడి నుంచి నిలబడి వెనక్కి తిరిగి రాకండి. 2 నిమిషాలు కూర్చుని మాధుర్య స్వామిని దర్శించుకోండి. ఆరతి తీసుకున్న తర్వాత లేదా దీపాన్ని తాకిన తర్వాత తప్పనిసరిగా చేతులు అడుక్కోవాలి. ఇవన్నీ వేదాల్లో మన ఋషులు సాంప్రదాయబద్ధంగా చెప్పినటువంటి కొన్ని విషయాలు. వీటిని అందరికీ తెలుస్తుందని మా ఛానల్ ద్వారా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.